రాజకీయ పక్షమా, కులం పక్షమా, ఆచారం పక్షమా, సాంప్రదాయం పక్షమా? ఎంత బతుకుబతి ఇండియా కాదు చచ్చిపోయినట్టు ఉండకూడదు మనం. సప్త సముద్రాల వీధి ఇండియన్ కన్నా మురికాలు కూడా చచ్చిపోయినట్టు ఉండకూడదు మనం. ఎలా ఉండాలి? రోషము గల దేవుని ప్రజలుగా నేను యెహోవా పక్షం. ఘనత వచ్చినా గౌరవం వచ్చినా ఎవరికి? యెహోవా పక్షంగా ఉన్న వారికి వస్తుంది. మనుషుల పక్షము, డబ్బు పక్షం వస్తే దేవుడు పిలాపులను నువ్వు అసలు వారితో వెళ్ళకూడదు. నేను చెప్పాను కదా, నేను వచ్చినా కానీ నేనేం చెప్పలేను, ఆయన చెప్పిందే చెప్తాను. నేను వెళ్ళమన్నవాడు ఎవడో మళ్ళీ సన్నాయి నొక్కలు ఎందుకు? 7 బలిపీఠాలు 7 సార్లు కట్టించాడు, బల్యర్పణలు చేశాడు, వాళ్ళని దీవించాడు. నా దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళని దీవిస్తావు అంటే నేను ముందే చెప్పాను లేదా? నేనేమి చెప్పలేను, ఆయన చెప్పాను. ఎందుకు వెళ్ళావు అసలు అన్నా? నేను ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను కానీ అక్కడ కూడా వాక్యమే చెప్పాను అన్నా. ఓ మహా తగ్గిపోయింది రోషన్ తక్కువ మాట్లాడబాకు. అంటే పార్టీకి వెళ్ళాను కానీ బిర్యానీ తినా ఏం ముట్టుకోలేదన్నా. ఈ కక్కుర్తి బతుకు బిర్యానీ అక్కడే కావాలి వెళ్ళి నీ కాళ్ళ కడ పట్టుకొస్తాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకెది చెప్పినా సార్ అంశం ఇదే. చెప్పండి ఏమిటది? ఎవరి పక్షం మనం ఉందామా లేదా? మాట్లాడరే. పెద్దోడు కదా, పక్షం ఉంటే రేపు ఉపయోగపడతాడు. అక్కర్లా దేవుడే నా పక్షమయుండగా, రక్షణ దుర్గమయుండగా. చూడండి, దేవుడు ఉంటే చాలు. ఇంకొకరు నాలులేమి చేయగలరు ప్రభువా నేను నమ్మి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలారా, దైవజనులారా, పెద్దలారా, మళ్ళీ చెప్తున్నా, సంఘానికి ఒక్కొక్కసారి దేవునికి ఏం కోరుకోవాలో తెలీదు. వాళ్ళ అవసరం అయితే గొప్పను కోరుకుంటారు, తోటను కోరుకుంటారు, పరంపర కోరుకుంటారు, గట్టిని కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు. సంఘం మరి ఆశించారు కనుక మరి మనం ఈ పనికి మన సన్నాయి సింహనాదాన్ని వినిపించాలి, రోషం కనపడాలి. నేనైతే అనే దమ్మున్నాలి. అందరైతే నేనైతే నేను నా ఇంటి వారు, నేను నాతో కలిసిన సమూహం, ఆ దమ్ముండాలి సార్. త్వరతో మాట్లాడుతూ ట్రై చేస్తానండి. మరి ఫోన్ తీసుకెళ్తాను పాప, వెళ్ళిపోతే వాళ్ళతో మీరు ఎక్కువలాంటి పరిష్కారం చేయించుకోండి. మరి మన అందరూ ఒక రకంగా ఉంటుంది కదండి. ఒక్క దెబ్బ కూడా పడకూడదు. చూసుకో పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను కూడా పిలిచాడు. ప్రజలు విమోచించే ఏకైక ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్నారు. లోకంలో రాజుల కంటే, అధికారుల కంటే విశేషమైన స్థానంలో నీకు ఇచ్చే కథపరిచిన దేవుడు అభిషేకాన్ని పంపి వంశ పౌరునిగా, రాజ్య ప్రతినిధిగా, రాజ్య స్థాపనకు నిన్ను కోరుకొని అభిషేకిస్తే ఎవరికో తోడుగా ఏ చెట్టు వెనకాల, ఏ సిద్ధాంతం చోటున, గానుల చోటున మిగిలిపోవాల్సిన అగత్యం నీకు వచ్చి రోషం కలిగి దేవుడికి నిలబడి అప్పగించిన నమ్మకం ఇచ్చే దేవుని పక్షం నిలబడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడిని దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. తలలు మూసుకుంటే ఆరోగ్యంగా సహకరిస్తే ఒప్పుకుంటే వీళ్ళకి మోకరించక పర్వాలేదు, లేదంటే తల వచ్చిన మూసుకుంటే చాలు. చంద్రుడా ధన్యం చేసుకుంటాం. అందరం ఎవరో ఒక దైవజనులు ప్రార్థిస్తారు కానీ ఒక్క 2 నిమిషాలు అందరూ వెలిగెత్తి ఏకమై ప్రార్థన చేద్దాం. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.